ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను, వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవసన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం, ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశ. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.